హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో గొడవలు ఏంటి, ఎక్కడ ఎవరు రైటు ఎవరు రాంగు సిచ్యువేషన్ వారిగా చెప్పుకుందాం. ఒక ఎపిసోడ్లో అందరిది రాంగు అందరిది రైట్ ఉండదుగా. ఆయా సందర్భాల్లో ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారు దాని గురించి అయితే సిచ్యువేషన్ ఆ సీన్ టు సీన్ అయితే మాట్లాడుకుందాం. ఇక ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఇప్పటికే 2-3 రివ్యూలు నేను చెప్పినట్టుగా మాస్క్ మ్యాన్ హరీష్ అట్లా శ్రేజ ఉంటేనే కంటెంట్ ఉంటుంది, వాళ్ళ చుట్టూనే చాలా వరకు వస్తుంది మాదిరి ఈరోజు ఒక ఎపిసోడ్ చూస్తేనే అర్థమైపోయింది. ఆ విషయం మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అయితే అన్నిటికంటే ముందు ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ గొడవ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో అదే ఎక్కువైంది కనుక. మరి గుండంకుల్ అని పిలవడం బాడీ షేమింగ్ కిందకు వస్తుందా రాదా అనేది డిస్కషన్తో పాటు వాస్తవానికి ఏంటి, గుండంకిల్ అని పిలిచేటప్పుడు మరి అప్పుడు రియాక్ట్ అవ్వలేదు కదా, మరి అప్పుడు రియాక్ట్ అవ్వకుండా అప్పుడు లైట్ తీసుకొని పైగా నేను 2-3 సార్లు పిలిచేటప్పుడు కూడా అప్పుడేం అనలేదు కదా, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేలు అడగడం. నాకు అప్పుడు రిజిస్టర్ అవ్వలేదు, సో ఇప్పుడు రిజిస్టర్ అయింది కనుక ఇప్పుడు నేను అడుగుతున్నాను, సో ఇంకోసారి పిలవద్దు, మీరు మాటలు జాగ్రత్తగా ఆచితూచారండి, కంట్రోల్ చేసుకునేలా ఖాయం చెప్పడం. అటుగా ఎమ్మెల్యేలు ఏమంటారంటే సారీ చెప్పాను కదా, ఫస్ట్ నేను దగ్గరికి వచ్చి పట్టుకున్న మరి సారీ బ్రో అని చెప్పాను కదా, నేను బౌండరీ దాటానని ఫీల్ అయ్యాను కనుక మీరు హర్ట్ అయ్యారు కనుక సారీ చెప్పాను కదా, కానీ ఇందాక అన్నిసార్లు అన్నప్పుడు నవ్వుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఫీల్ అయ్యారు, మీ మూడ్ని బట్టి ఎవరు ఇక్కడ స్పందించరు, సరే చూసుకుందాం అని లెక్క ఇలా మాట్లాడుకుంటూ వచ్చాడు. సారీ లేదు చెప్పాడు, తర్వాత చెప్పాడు ఒక 3-4 సార్లు, మళ్ళీ అక్కడ చెప్పాడు, ఆ తర్వాత కూడా చెప్పాడు. సో ఇన్నిసార్లు చెప్పాను కదా, ఫస్ట్ టైం అన్నప్పుడే ఫీల్ అయితే అనేవాడిని కాదు కదా, మరి సారీ చెప్పినప్పుడు కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు, సో ఇప్పుడు ఆయనకి 3 అంటే క్యాలిక్యులేషన్ వేసుకొని దీన్ని ఇప్పుడు బాడీ షేమింగ్ అని పెద్ద ఫ్రేమ్ చేద్దాం, ఆ ఫ్రేమ్ చేసి ఇతన్ని హైలైట్ చేద్దాం, పోర్ట్రే చేద్దాం, మనకదే ఆడియన్స్కి వర్కౌట్ అయిపోతున్న లెక్క ఆయన ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నాడు మాదిరిగా. లైవ్లో కూడా నేను చెబుతున్నది నాట్ ఓన్లీ ఎపిసోడ్, లైవ్లో కూడా ఇది చాలాసేపు జరిగింది కనుక వీళ్ళ డిస్కషను కాన్వర్జేషను హీట్ ఆఫ్ మూమెంట్లో జరిగిందంతా కలిపి చెబుతూ ఉన్నాం. సో పైగా ఏమంటాడంటే నేను ఇన్సల్ట్ చేయాలని చేయలేదు, అనాలనే ఉద్దేశం కూడా లేదు, మీకో నాకు ఒక ఫ్రెండ్లీ వైబ్ ఉంది, మన ఇద్దరం కొద్దిగా జెల్ అయ్యాం కనుక సో అట్లా అన్నాను, నా బాడీ మీద నేను కామెడీ చేసుకుంటా కానీ కాదు అని లెక్క చెప్పుకుంటూ వచ్చాడు ఈయన. అయితే ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఏమంటానంటే ఇక్కడ ఎవరిది రాంగు అని చెబితే ఎమ్మెన్యల్ది రాంగు అని చెబుతా. ఏంటి గుండంకులు అన్నంత మాత్రాన బాడీ షేమింగ్గా, అది ఎట్లా బాడీ షేమింగ్ అవుద్ది అని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఏదో అది పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ, ఆ పెయిన్ అనేది. ఇప్పుడు అక్కడ అన్నది ఏంటంటే సరే ఆయన ఇమాన్యుయలే చెబుతూ ఉన్నాడు, ఒకసారి అన్నా 2 సార్లు అన్నా 3 సార్లు అన్నా అప్పుడు ఫీల్ అవ్వాలా, పైగా నేను అన్నప్పుడు ఫీల్ అవ్వాలా, సారీ చెప్పినప్పుడు ఫీల్ అవ్వాలా, వీళ్ళందరూ నవ్వారు అనే కదా మీరు ఫీల్ అయ్యారు, పైగా ఇప్పుడు మీరు రిజిస్టర్ అవ్వడం ఏంటి, ఇప్పుడు మీకు మూడు వచ్చిందని ఇట్లా అనడం ఏంటంటే ఫస్ట్ అనడం అవుతుంది రాంగ్. ఎందుకంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇక అదే పెద్ద కామెడీ అయిపోద్ది. ఒకటి గుండు 2 అంకుల్ అనేటప్పుడు చాలామంది ఎందుకు తీసుకుంటారు, ఇప్పుడు అదే రిజిస్టర్ అయిపోద్ది. ఇప్పుడు ఆయన నాకు ఇప్పుడు రిజిస్టర్ అయింది, ఇప్పుడు నేను వచ్చి అడిగాను ఎవరు రియాక్ట్ అవ్వకూడదా, నాకు ఇప్పుడు పెయిన్ అనిపించింది, సో ఇంకా అదే అలవాటు అయిపోద్ది. ఆయన గుండంకులు అనగానే అందరూ నవ్వినట్టుగా రేపు నుంచి గుండంకుల్ అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆయన ఏం చేస్తున్నాడో ఏంటి అవన్నీ ఇప్పటికే హృదయమానం మాస్క్ మ్యాన్ హరీష హరిత అసలు చాలా కన్ఫ్యూజ్తో పాటు ఇవన్నీ కాదు గుండంకులు బాగుంది కదా మాదిరికి ఇదే కంటిన్యూ అయిపోద్ది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే హెయిర్ లేదు కనుక ఉన్న హెయిర్ని తీయించేస్తారు, టాస్క్ పరంగా ఇచ్చారు. ఈ బిగ్ బాస్ కూడా ఏంటంటే ఇలాంటి అవసరమా అని మాదిరి కనిపిస్తుంది. నిన్న కూడా అప్పుడు హాఫ్ గుండు చేయాలన్నారు, అయిపోయింది. ఆ జుట్టు వాడికి పెరగనవచ్చు కదా, నేను నాగార్జునతో కూడా మరీ చెప్పించారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు జుట్టు పెరగకూడదు ఉండకూడదు అని. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు బేసిక్గా ఆయనకేంటి మంచి వచ్చేటప్పటికే మంచి హెయిర్ స్టైలే ఉంది, నా మాదిరిగా మంచి స్టైలిష్ లుక్తో వచ్చాడండి, హెయిర్ స్టైల్ అంతా మంచిగా వచ్చింది, బట్ దాన్ని తీసేయమని చెప్పడం, దాన్ని ఇంకా అలాగే కొనసాగించడం కూడా ఇది ఏంటంటే ఎట్లా ఉందంటే బిగ్ బాస్ టీం కూడా కాన్సెప్ట్ కూడా వీళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొస్తాం కనుక మనం చెప్పినట్టు చేయించాలని మాదిరిగా ఉంది, కానీ లేకపోతే ఎందుకు అది ఇక్కడ ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చేస్తారు చూడండి సినిమాల్లో, హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఏంటవి డీ గ్లామర్గా ఉండాలి అని చెప్పేసి తెల్లగా ఉన్నా సరే కావాలని కొద్దిగా డల్గా చేసి డీ గ్లామర్గా చూపించడం, రకరకాలుగా ఆ బ్యూటీ ఉన్నా సరే అది లేనట్టుగా చూపించడం, అట్లా చేస్తుంటారు కదా, అట్లా ఇక్కడ అవసరమా అనేది నాకు అనిపించింది. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఆ జుట్టు లేని వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, అదొక ఎమోషన్. ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఉన్న దాంట్లో పెద్ద హెయిర్ ఫాల్ అనేది పెద్ద ఇష్యూ అయింది. ఆ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు చాలామంది దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, దానికోసం చాలా ఖర్చు పెడుతున్నారు. ఆ ఎమోషనల్గా ఉన్నవాడికి దాని వాల్యూ తెలియకపోవచ్చు, ఆ ఉందలే జుట్టే కదా బొచ్చే కదా లైట్ తీసుకోవచ్చు, కానీ లేనివాడికి దాని వాల్యూ తెలుస్తుంది, ఆ పెయిన్ కూడా తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ ఏంటి ఆయన మనీష్ మర్యాద కూడా మీరు గమనించారు, ఎంతమంది గమనించారు లైవ్లో కావచ్చు ఎపిసోడ్లో కావచ్చు, ఆయన కూడా హర్ట్ అయ్యాడు, ఆ బర్ణితో కూడా చెప్పుకున్నాడు, నాకు కూడా సేమ్ ఇలాంటివి చాలా కామెంట్స్ జోక్స్ మేమ్స్ చాలా ఫేస్ చేశా, చాలా ఫీల్ అయ్యా, హర్ట్ అయ్యా, సరే ఇంకా అలవాటు అయిపోయి పట్టించుకోవడం మానేసి అని చెప్పేసి. అలాగే హౌస్లో కూడా నాకు కూడా 2-3 వచ్చాయి ఆల్రెడీ అని కూడా చెబుతాను, నా మీద కూడా ఇలాంటి జోకులు పాస్ అవుతానే లెక్క. సో మరి ఆయన అక్కడ ఫీల్ అయ్యాడు కదా, అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్తో పాటు ఈ మనీష్ మర్యాద కూడా హర్ట్ అయ్యాడు కదా.
సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అనకుండా ఉండాల్సింది. ఇప్పుడు నిన్నటి వరకు ఇప్పుడు పోనీ దీనివల్ల ఏంటి, ఇమాన్యుయల్ అనాలని అనలేదు, పశ్చాత్తపడ్డాడు, 3-4 సార్లు సారీ చెప్పాడు, మరీ దగ్గరికి వెళ్ళి కూడా సారీ చెప్పాడు, ఓకే పశ్చాత్తపడ్డాడు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన కూడా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాడు కదా. నిన్నటి వరకు నా రివ్యూలోను, మార్నింగ్ రివ్యూలో, నైట్ రివ్యూలో, లైవ్ అప్డేట్స్లో అన్నింటిలో చెప్పా ఇమాన్యుయల్ కొట్టేస్తున్నాడు, కామెడీ టైమింగ్, మంచి పంచులు, జోవియల్గా ఉన్నాడు, చాలా ఎంటర్టైన్ చేస్తా ఉన్నాడు, నవ్వుతూ పగలబడి కడుపు పగిలలే నవ్వేస్తున్నాడు హౌస్ మేట్స్ని, మనల్ని కూడా చాలా బాగుంది, అతను ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు ఆయన కూడా ఏంటి, ఎవరితో ఏ మాట్లాడాలి, ఆచి తూచి మాట్లాడాలి అని ఒక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాడు కదా. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బిగ్ బాస్ హౌస్లో నోరు అదుపులో ఎంత పెట్టుకుంటే అంత బెటర్. నీకు చనువు ఉంది కదా నువ్వు అనుకున్నావు, బట్ ఆయన కూడా తీసుకున్నాను, కానీ శృతి మించుతుందని లేక ఆయన రియాక్ట్ అయ్యాడు. సో అవతల వాడు హట్ అవుతున్నాడు మన మాటల వల్ల అనేటప్పుడు మార్చుకోవడమే బెటర్. ఇంకా లేదు నేను ఇంకా ఇలాగే కొనసాగుతానంటే నష్టపోయేది ఆయనే. నిన్నటి వరకు ఉండే పాజిటివ్ వైబ్ అంతా ఈరోజు పోయింది కదా, ఎందుకు అట్లా అనాలి, అవతల వ్యక్తి బాధపడుతున్నాడు అనేటప్పుడు మళ్ళీ ఎందుకు ఈ విఫల ప్రయత్నాలు అయిన మాదిరిగా ఉంటుంది. సో ఒకటే, పెదవి దాటిన మాటకి నువ్వు బానిస, పెదవి దాటిన మాటకి రాజు నువ్వు అనే మాదిరిగా నోట్లోంచి వచ్చే ప్రతి మాటకి మనం ఆన్సరబుల్గా ఉండాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో ఇమాన్యుయల్దే రాంగ్. ఇక సరే ఎపిసోడ్ వైజ్ కూడా వెళ్దాం. రీతు, సంజన వీళ్ళు కూడా ప్లేట్స్ కడగడం గురించి కూడా డిస్కషన్ కదా. నేను కొనసాగింపుగా ఫ్లోరా శైలి ఏమో వాష్రూమ్స్ అద్భుతంగా క్లీన్ చేస్తున్నాను, ఆమెనే కొనసాగించడం. శ్రీజ శ్రీజ అయిన మాస్క్ మ్యాను నైట్ డ్రెస్సులు, ఇన్నర్స్ తప్ప మిగతావి ఇచ్చేయండి ఆయనకి అని చెప్పారు. ఎవరికి, రామురాధుడికి. ఆయన బట్టలు ఉతకాలి, ఆరబెట్టాలి, ఇస్త్రీ చేయాలని చెప్పి. అయితే ఇస్త్రీ చేయాలనేది అంత నీడేం కాదు, మీ ప్రయారిటీని బట్టి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు కూడా ఆమె ఇంకా చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఉతకడం, ఆరబెట్టడం అంటే ఎక్కువ కదా, ఇంక ఇస్త్రీలు కూడా చేయమనవండి. ఎందుకంటే ఆవిడ ఫాలో అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కొందరు అదే కంటిన్యూ చేశారు. సో ఇవన్నీ చూస్తారు, ఆల్రెడీ ఎక్కువ వర్క్ అవుతుంది కదా, ఇంకా ఎందుకు వాళ్ళకి ఆ బర్డెన్ ఇవ్వడం, ప్రెజర్ ఇవ్వడం అని లెక్క. అలాగే ఇమాన్యుయల్ ఫ్లోర్ మొత్తం క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ అని గురించి కూడా అదే డిస్కషన్ అయితే అయింది కదా. హౌస్ అంతా మరి చేయాలంటే కష్టమే, చుక్కలు కనబడేది, ఆల్రెడీ కనబడ్డాయి. ఆ గార్డెన్ ఒకటి వాళ్ళు వచ్చి ఆ బెలూన్లు పేల్చి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఎత్తడానికి తీయడానికి ఆయనకి నడుము పడిపోయేంత పని అయ్యింది. చెమట్లకి ఎక్కడు, చాలాసేపు కష్టపడ్డాడు. లైవ్లో చూస్తే ఆయన కష్టం ఏంటో తెలుస్తుంది. ఎపిసోడ్లో మనకి పెద్దగా చూపలేదు, కానీ లైవ్లో కింద మీద పడ్డాడు, ఇంక చేస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడే కదా ప్రియా అంటది, వాళ్ళ ఎమోషన్ కూడా వచ్చినారు కదా ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే. ప్రియా సడన్గా ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది, పేరెంట్స్ గుర్తొచ్చిన ఆమె ఎమోషన్ అవ్వడం. అట్లాగే మనీష్ మర్యాద నాకు కూడా వాచ్ మీదకి వెళ్ళిపోతుంది, ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే అని వాళ్ళ నాన్న తలకి టీషర్ట్ ఏదో తెచ్చుకుంటారు కదా వాళ్ళ నాన్న కోసం అని చెప్పేసి, వాల్స్ బెస్ట్ నాన్న అనే టీషర్టు. సో ఫస్ట్ డేనే ఇంత ఎమోషన్ అవుతున్నారంటే ముందు ఇంకా కన్నీరు ఏరులై పారేస్తాడు, పిండేస్తాడు బిగ్ బాస్. ఎమోషనల్గా ఒక ప్రెజర్తో కూడుకున్న జర్నీలో ఇంకా పీక్స్కి అయితే వెళ్ళబోతారు. ఫస్టే కొద్దిగా హార్ట్ టచింగ్ అనిపిస్తున్న సీన్స్ అయితే కనబడుతున్నాయి మనకి సీజన్లో. అలాగే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వన్ శ్రీజ అంటది కదా, వానర్స్ హౌస్లో వాళ్ళు ఉండకూడదు కదా, వాళ్ళు ఎందుకు ఫుడ్ తినడానికి రావచ్చు కానీ కలిసి ఉండకూడదు కదా, పంపించేద్దామని లెక్క బిగ్ బాస్ కూడా అదే చూసినట్టు ఉన్నాడు. కరెక్ట్, ఈ అమ్మాయి చెప్పిన మనమే పంపిద్దామని, మీరు వచ్చి ఇక్కడ ఉండాలంటే ఉండండి, ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలన్నట్టుగా వెంటనే బిగ్ బాస్ కూడా ఇది ఇల్లు వానర్స్ది, సోఫా వానర్స్ది, మీరు మర్చిపోయారా, నాకంటే ముందు శ్రీజే గాబర్ ఎక్కువే ఉత్తర ఎక్కువైపు చెబుతున్నట్టుంది. ఎనీవే ఆవిడ కూడా కంటెంట్ అయితే ఇస్తూ ఉంది, ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఏదో ఒకటి గుర్తు చేసింది. మొత్తానికి బిగ్ బాస్ కూడా వెంటనే చెప్పి ఆ సెలబ్రిటీస్ అందరికి కూడా అగ్ని పరీక్ష మీరు ఇప్పుడు ఎదుర్కోవాలి, వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేశారు కనుక అది పంపించడం కూడా బాగుంది. పంపిస్తూనే ఇక్కడ ఒక మాట చెప్పాడు, అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి ఎవరతనో సెలబ్రిటీస్కి కొద్దిగా స్ట్రెస్ ఏదన్నా పోతుంది. ఎందుకంటే మీరు అగ్ని పరీక్ష ఎదుర్కోవాలి, రకరకాల టెస్టులు పెడతారు కనుక ప్రతి క్షణం కూడా ఒక జ్ఞాపకంలాగా ఉంటుంది. అయితే రకరకాలుగా కష్టాలు వస్తాయి, వాటిని ఎలా ఫేస్ చేస్తారో కాలమే నిర్ణయిస్తుంది. ఇది మంచిది. బిగ్ బాస్ ఒక హౌస్లో కష్టాలు వస్తాయి, పనులు ఎక్కువ వస్తాయి, ప్రెజర్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అంటే వాళ్ళు మేలుకోరే అనుకోవాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ నిన్నటి నుంచి నడుము పడిపోయలేక ఇమాన్యుయల్ సృష్టి వర్మ గార్డెన్ అంతా క్లీన్ చేస్తానని ఇవన్నీ చేస్తానన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక సానుభూతి వచ్చింది కదా, అయ్యో ఎన్ని చేస్తాయి. ఇప్పుడు రామురాధుడి బట్టలన్నీ ఉతకాలంటే సరిపోయింది కదా, మళ్ళీ పిండాలి, ఆరబెట్టాలి, ఇస్త్రీ చేయలేమంటే అంత అవసరం, ఇక్కడతో ఆపేయచ్చు కదా, ఇట్లా వచ్చింది కదా. ఎవరు ఎక్కువ పని చేస్తే ఎవరికి వాళ్ళకే సింపతి వర్కౌట్ అవుతుంది. పైగా ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ఈ అగ్ని పరీక్షల్లో భాగంగా ఆ కష్టాలు ఎలా ఫేస్ చేస్తారో ఆ పేషెన్సీని బట్టే వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది తప్ప వాళ్ళకేమీ నెగిటివ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరు కామనర్స్ వచ్చిన వాళ్ళకి మంచిగా ఫుడ్ పంపిస్తూ ఉన్నాడు, వాళ్ళు అసలు లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటే వాళ్ళు టెనెంట్స్కి ఏమో కష్టాలు, పనులు ఇవన్నీ ఎక్కువ వచ్చాయి కనుక వాళ్ళకే బెస్ట్. అయితే ఆర్మీ మేనేమో ఫ్లోరా షైన్ పర్ఫెక్ట్గా చేస్తుంది, కంటిన్యూ చేసి వెళ్ళిపోమన్నాడు ఆవిడ వాష్రూమ్స్. అలాగే హరీష్ ఇక్కడ హౌస్ క్లీనింగ్ అనేటప్పుడు ఇమాన్యుయల్ అలాగే సృష్టి వర్మకైతే కేటాయించాడు. కిచెన్ టేబుల్, సింక్ కూడా హౌస్లోకి వస్తాయి కనుక అన్నీ క్లీన్ చేసేయాలి. డైనింగ్ టేబుల్ రీతు చేసేస్తే ప్రాబ్లం కాదు కదా, ఆమెకు కూడా ఓకే డన్ అనింది. ఆమె ఎటు డిష్ క్లీనింగ్తో పాటు డిష్ వాషెస్తో పాటు ఇవి కూడా చేసామంటే చేసేస్తా ఓకే అని చెప్పేసింది.
అలాగే డీమన్ పవన్ కూడా చెప్పాడు కదా, రీతు బాగానే చేస్తుంది, ఆవిడ చేసుకోమని. ఇంకా శ్రీజ కూడా అందరూ ఓనర్స్ ఈ బట్టల గురించి చెప్పి కదా. ఇంకా నెక్స్ట్ వన్ ప్రియా కూడా వచ్చి ఇక్కడ ఏమంటుందంటే సంజన కుకింగ్ వద్దని చెప్పి భరణి అలాగే తనూజకి ఇచ్చింది. ఇస్తూ ఏమంటుందంటే వీళ్ళిద్దరూ కుకింగ్ మాత్రమే చేస్తారు, ఆ కిచెన్లో ఉండే స్లాబ్ కానీ డిష్ వాష్ కానీ చెయ్యరు, అవసరమే లేదు, నా బాధ్యత కూడా అది, అంతకు మించి వాళ్ళు సొంతంగా చేసుకుంటుంటే వాళ్ళ ఇష్టం, బట్ నేనైతే చెయ్యండి అని చెప్పను. ఎందుకంటే ఎందుకమ్మా అంత ఖచ్చితంగా చెబుతాను హరీష్ అడిగేటప్పుడు ఆవిడ క్లారిటీ కూడా ఇచ్చింది, బాగుంది అది క్లారిటీ. ఎందుకంటే అంతమందికి వంట చేయాలంటే 3 పూట్ల కష్టం కదా, వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుని వండుకొని చేసుకుని మళ్ళీ ఇంకెట్లా, అది కరెక్టే, మంచి పాయింట్ చెప్పింది ప్రియా. పైగా బ్యాడ్జెస్ ఉన్న వాళ్ళకే చెయ్యమని చెప్పారు కనుక మిగతా పనులన్నీ అవసరం లేదు అని ఆవిడైతే మంచి క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ హరీష్ ఏమంటాడు, సరే స్లాబ్ క్లీన్ చేయగలరు సృష్టి ఎమాన్యుయల్, ఓకే కుదిరితే డైనింగ్ కిచెన్ కూడా వాళ్ళు చేసేస్తారు అనేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఎమాన్యుయల్ కూడా మంచి పాట చెప్పాడు. ఈ రోజు అంటే మాకు ఇది అంత పని అయ్యింది, ఈరోజు రేపు మేము చేస్తాం, రేపు ఇంకొకరు చేయాల్సి వస్తుంది, సో కొద్దిగా చూసి ఆలోచించండి అని మాదిరిగా, ఎందుకంటే ఎవరికైనా కష్టమే కదా లెక్క. అయితే ఇక్కడ ఈ హరీష్ అనేది ఏంటంటే సంజన సుమన్ శెట్టి ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఆ పని చేస్తే బాగుంటుంది కదా అని ఒక సలహా చెప్పాడు. ఇక్కడ దీని మీద మనీష్ ఏంటి, బిగ్ బాస్ ఇక్కడ వర్క్ అంతా చూసి ఎన్ని బ్యాడ్జెస్ ఇవ్వాలి, ఎంతమందికి అలాట్ చేయాలి అంత చూసి ఒక క్లారిటీతో కదా పంపాడు. సో మీరు వేరే వాళ్ళకి ఖాళీగా ఉన్నారు కదా అని ఎట్లా చెప్పేస్తారు, అలా చెప్పడం రైట్ కాదు, మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని మళ్ళీ ఆయన చెబుతాడు. హరీష్ ఏంటి మీకు బ్యాడ్జ్ రాలేదు కదా మాట్లాడకండి అంటే, అక్కడ బ్యాడ్జ్ వచ్చినా రాకపోయినా ఒక హౌస్మేట్గా ఒక ఓనర్గా ఆ ఇంటి ఓనర్గా ఆయన కూడా మాట్లాడవచ్చు, ఆయన ఒపీనియన్ అని చెప్పొచ్చు. కాకపోతే హరీష్ చెప్పే విధానం అంత హార్ష్గా కాకుండా కాస్త కన్విన్స్ అయ్యే మాదిరిగా చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు సంజన సుమన్ ఓకే డైనింగ్ టేబుల్ కిచెన్ క్లీనింగ్ చేసేదానికి వాళ్ళు చేస్తాము అన్నారు కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా స్వచ్ఛందంగా ఖాళీగా ఉన్నారు కదా, సరే మేము ఖాళీగా ఉండి ఏం చేయాలి, మాకు బోరు కొడుతుంది, టైం పాస్ అవ్వట్లేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం. పోనీ అలా చేసుకునే మాదిరిగా వాళ్ళ నోటితో మాట వచ్చిన మాదిరిగా మాస్క్ మీద హరీష్ చెప్పించినా ఇండైరెక్ట్గా బాగుండేది. అంతే తప్ప వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా చెప్పేస్తామంటే ఇతర ఆలోచన ఏంటి, సింపుల్ అండి. ఈ హరీష్ ఏమో హ్యూమనిటీ యాంగిల్లో ఆలోచించడు. ఎందుకంటే ఆ ఎమాన్యుయల్ సృష్టి వర్మ తుడిచి ఎండలో మంచి మార్నింగ్ నుంచి మంచి మార్నింగ్ సాంగ్ వచ్చి వెళ్ళిపోయారు కదా, ఆ ఎండలో ఆ అమ్మాయికి బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి ఆవిడ, అట్లాగే ఎమాన్యుయల్ చెమట్లకి ఎక్కి అంత కష్టపడ్డారు కనుక మానవత దృక్పథంతో ఆ యాంగిల్ ఆయన ఆలోచించింది. ఇక్కడ శ్రీజ కావచ్చు, ప్రియ కావచ్చు అండ్ మనీష్ మర్యాద వీళ్ళందరూ ఏంటంటే బిగ్ బాస్ రూల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే అందరూ ముదురులే, సో అందరూ సీజన్లో చూసి వచ్చారు, ఆ బిగ్ బాస్ రూల్స్కి ఎగ్నెస్ట్గా వెళ్ళే బ్యాడ్ అవుతాం, పనిష్మెంట్లకు గురవుతాం, అలాగని చెప్పి హ్యూమనిటీ యాంగిల్లో వెళ్తే ఆడియన్స్కి బాగా రీచ్ అవుతామని ఈ మాస్క్ మ్యాన్ హరీష్. సో ఇద్దరిది ఆయనేమో వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్తే ఇతడేమో ఆ రూల్సే కాదు కదా, ఆడియన్స్ ఎట్లా చేస్తారో అని దృష్టిలో పెట్టి ఇతనైతే ఎట్లా చేసుకొచ్చారు. మొత్తానికి ఇతను హ్యూమనిటీ ఆ రకంగా ప్రదర్శించాడు. ఓకే, ఇక్కడ శ్రీజ కూడా అదే మాట అంటుంది, బ్యాడ్జెస్ ఇచ్చి వర్క్ అంతా అలర్ట్ చేసేచ్చగా మీకు ఖాళీగా ఉన్నారని మీరు ఎట్లా చెబుతారు అని ఇదే పాయింట్లో హరీష్ మీద ప్రియ, ఆ శ్రీజ, మనీష్ వీళ్ళందరి మీద హరీష్ గట్టిగా వాయిస్ చేసి మాట్లాడడంపై కూడా వీళ్ళైతే అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సరే డీమాన్ కానీ వీళ్ళందరూ నేను కెప్టెన్ కాదు కదా ప్రతిదానికి ఎందుకు వాయిస్ రేజ్ చేస్తాడు, ఎందుకంటే అక్కడ ఆర్మీ మ్యాన్ పవన్ మీద కూడా ఈ హరీష్ ఏమో వాయిస్ రియాక్షన్ మాత్రమే ఒక వార్నింగ్ ఇచ్చిన మాదిరిగా అంత అవసరం లేదు. పైగా ఈ సందర్భంలో తర్వాత ఈ డిస్కషన్ అంతా అయిపోయినాక నేను ఇంటికి వెళ్ళిపోతా దేనికైనా రెడీ అని పదే చెప్పడం, ఇలా వచ్చిన 24 అవర్స్లోనే 2 సార్లు అన్నాడు నేను ఇంటికి వెళ్ళిపోతా అవసరమైతే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఇలా చూస్తాడు ఒకసారి దేనికైనా రెడీ అంటున్నావు కదా, తదాస్తు దేవతలు ఉంటున్నాడుగా, ఏదో ఒకరోజు తదాస్తు అయినా పంపించవచ్చు. ఎందుకంటే ఎంత కష్టపడి వచ్చి నాకు ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ, ఇది ఎలాగైనా వినియోగించుకోవాలని చెప్పి నేను వెంటనే చిన్నదానికి వెళ్ళిపోతా అవసరమైతే అంత అవసరం లేదు కదా. అది నెక్స్ట్ వన్ ఈ బీబీ ఈ ఓనర్స్ టెనెంట్స్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోమని చెప్తాడు కదా బిగ్ బాస్. ఇంకా వీళ్ళు టెనెంట్స్ అంతా ఇక్కడ బయట ఉన్నారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే బిగ్ బాస్తో చెప్తాడు కదా ఈయన హరీష్, ఆ ఫుడ్ సృష్టి ఎమాన్యుయల్ బాగా పనిచేశారు, వాళ్ళు తినే టైంలో పిలిచారు కనుక వాళ్ళిద్దరు తిన్నాకే నేను తింటా, ఓకే చెప్పావు ఫెయిర్ కాదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పని చేశారు, వాళ్ళకి ఫుడ్ పెట్టకపోవడం కరెక్ట్ కాదు అనేటప్పుడు శ్రీజ కూడా మమ్మల్ని ఇంప్రెస్ చేశారు కనుక ఫుడ్ వేస్తాం తీసుకెళ్ళి ఆ బనానాస్ ఏవో బిస్కెట్స్ అవన్నీ ఏవి పరిణామాలు వచ్చినా మేము ఎదుర్కొంటామని ఈ హరీష్ శ్రీజ ఫుల్గా షోలు గత సీజన్ అన్నీ చూసి కాచి వడబోచి వచ్చారు. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ కనుక అక్కడ అటు తిరిగి ఏదైనా సరే ఖచ్చితంగా
ఎవరైతే ఫుడ్ లేకుండా ఉన్నారో వాళ్ళకే కంప్లీట్గా సానుభూతి వస్తుంది, పాజిటివిటీ వస్తుంది. వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం వల్ల మనకు కూడా ఆడియన్స్లో ఒక పాజిటివిటీ వస్తుంది తప్ప మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే మళ్ళీ మనం దెబ్బ అయిపోతామన్న మాదిరి. ఇప్పుడు ఈ శ్రీజ అంతకు ముందు కూడా ఏమనింది, హరీష్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆ వర్క్ డివైడ్ చేసేటప్పుడు బిగ్ బాస్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత మీరు ఎట్లా ఇస్తారు, మీరు ఖాళీగా ఉన్నారని వాళ్ళకి ఎట్లా వర్క్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పిన మరి ఇక్కడ కూడా బిగ్ బాస్ అంత క్లియర్గా మీరు అక్కడ ఉండాలి, మీ ఫుడ్ది పెట్టేయాలి అనేటప్పుడు మళ్ళీ మేము తీసుకుంటాం, మేము ఇంప్రెస్ చేస్తారు కనుక ఇవ్వడం అంటే ఇవన్నీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత సీజన్లో చూసి ఇప్పుడు మనకు ఆడియన్స్లో ఒక కనెక్టివిటీ రావాలి, పాజిటివిటీ రావాలి, బ్యాడ్ అవ్వకూడదని లెక్క ఇవన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం. సో ఎవరు తక్కువ కదా, అందరూ ముదురులే. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పిన ముదురు టెంకులే చూసి వచ్చారు కనుక ఆ యాంగిల్లోనే ఇస్తూ ఉన్నారు. అయితే ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్ళకూడదు, ఆహారం మొత్తం స్టోర్ రూమ్లో పెట్టాలి అన్నాక మరి ఇది రూల్ కదా, పాటించాలి కదా. అయితే ఇక్కడ హరీష్ ఏంటి నోటి కాడు కూడు లాక్కోను, వాళ్ళు బిగ్ బాస్ రూల్స్ పాటిస్తున్నారు, నేను శత్రువైన ఫుడ్ లాక్కోను, ఏదైనా సరే రెడీ, మరొకసారి నేను వెళ్ళిపోవడానికైనా సిద్ధమని ఇక్కడ మనకి ఎపిసోడ్లో చూపలేదు, లైవ్లో కూడా ఆ మాట కూడా అన్నాడు, నేను దేనికైనా రెడీ అని. ఆ అమ్మాయి కూడా శ్రీజ బిస్కెట్లు అడ్డబోలు తీసుకెళ్ళడం, హరీష్ కూడా మళ్ళీ నాకు బిగ్ బాస్ అంటే ఇష్టమో గౌరవమే కానీ నోటికాడు కూడు లాక్కొని పదే ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కావాలని కెమెరాలు ఉన్నాయి, కంటెంట్ అవ్వాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తాడని అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా అంటాడు ఏదైనా యాక్సెప్ట్ చేయను, దీనికోసం నా బాధ్యత ఏదైనా నేను తీసుకుంటా అని. సో బిగ్ బాస్ మళ్ళీ ఆ స్టోర్ రూమ్లో పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు కూడా లేదు సార్ నేను దేనికైనా రెడీ సార్, పదే హైలైట్ ఇప్పుడు యాక్షన్లో చూపించాలి తప్ప అది చెప్పుకుంటున్నట్టుగా ఉంది ఆయన వాస్తవాన్ని చేసుకునేది. అందుకే మనీష్ కూడా అడుగుతారు మీరు ఏమైనా కామనర్గా చేస్తున్నారా, కామనర్స్ అందరి డెసిషనా లేకపోతే మీ ఓన్ డెసిషనా అని. ఆ తనుజ కూడా చూశారు అక్కడ అనింది, ఓకే మీరు మంచి మనసు చూపిస్తున్నారు ఓకే, కానీ ఆ బిగ్ బాస్ ఒకవేళ మీకు పనిష్మెంట్ కాకుండా హౌస్ అందరికి పనిష్మెంట్ ఇస్తే ఏంటి అనడం, అట్లాగే ఎమ్మెల్యేలు ఓకే మాకు కూడా ఆకలేదు లేదో ఒకటి తిన్నాం కదా అని చెప్పడంతో ఆ 2 పాయింట్లకు వాళ్ళకి ఎఫెక్ట్ కాకూడదని కడుపు నిండిందని అంటున్నారు కనుక మీ మాట మీద గౌరవంతో పెట్టేస్తాను అన్నాడు. ఓకే అంతవరకు పెట్టేయచ్చు సరిపోయింది. కానీ అక్కడ హరీష్ ఎందుకో ఆ ఏడు చేసి కన్నీళ్ళు తుడిచేసి టిష్యూ పేపర్తో ఇదంతా వీళ్ళెవరు నాకు బంధువులు కాదు, బిగ్ బాస్ నా జర్నీ నేను ఆడతా, నా కాంపిటేటర్స్ నేను కాంపిటీషన్లో ఫెయిల్ గాను, ఇవన్నీ చూస్తే నాకెందుకు కావాలని కంటెంట్ ఇక్కడ ఇస్తున్నాడు అని అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి వరకు ఏమన్నాడు ఆ డాలియా వాళ్ళందరూ తగిన పరీక్షలో ఎవరు నాకు దోస్తులు కాదు, ఇక్కడ అసలు ఎలా ఫ్రెండ్షిప్, నేను బటర్ పూయడానికి రాలే, మసాజ్ చేయడానికి రాలేదు అనేటప్పుడు అదే సీరియస్ మోడ్లో అదే కంటిన్యూ చేసుకోవాలి. బిగ్ బాస్ ఇలాంటి టాస్క్లు ఇచ్చేది అందుకోసం ఎవరేంటి, ఎంత పేషెన్స్ ఉంది, ఎంత ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటారు, ఎవరు ఎట్లా బారెస్ట్ అయితే ఇవన్నీ చూసేటప్పుడు కావాలని పెడతాడు ఆయన. ఒకరికి ఫుడ్ ఎక్కువ ఇచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి తనుజ ఉంది, నిన్నటి నుంచి కాఫీ అని అల్లాడిపోతుంది, అవతలేమో టీ కాఫీలు ఎవరు దాగరైన వాళ్ళకేమో కాఫీ బాటిల్ ఇచ్చి కాఫీ పుష్కలంగా పెట్టాడు. ఈ అమ్మాయి కాఫీ కావాలని అసలు దొరకకుండా చేస్తూ ఉన్నాడు. సో ఆ కాఫీ కోసం ఆవిడ ఎంత లెవెల్కి వెళ్ళుద్ది, ఏం చేస్తుంది, ఎంత పేషెన్స్ ఉంటుందా కోల్పోతుందా, ఇవన్నీ రకరకాలుగా టెస్టులు చేస్తూ ఉంటాడు. సో అందులో భాగంగానే చేశాడు తప్ప దానికి మరి ఈ మాస్క్ మన హరీష్ చెప్పిన దానికి ఇక్కడ చేస్తున్న దానికి చూస్తే పొంతన కుదరలేదు అనిపించాయి. పైగా అక్కడేంటి ఎవరు భరణి కూడా అంటాడు కదా, బిగ్ బాస్ వర్డ్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం, బట్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసేస్తున్నారు, ఒక అమ్మాయి వచ్చి రాసుకోండి, ఒక అమ్మాయి వచ్చి తినండి అంటారు, వాళ్ళ ఇష్టం అయిపోతుంది, వాళ్ళ ఎమోషన్స్ అన్నిటి వల్ల మనం ఇదైతేమో బ్లేమ్ అయితే మన మాదిరిగా. సో మొత్తానికి ఇక్కడ ఈ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఈ సీన్లో మాత్రం కొద్దిగా ఎందుకో కావాలని కంటెంట్ ఇచ్చేదేమో అనేది నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ వన్ ప్రియా, వాళ్ళందరూ నటిస్తున్నారు, కావాలా చెయ్యాలా అంత ఫేక్ అనిపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు సృష్టి మాత్రమే వెల్కమింగ్ అనిపిస్తున్నారు, ఫెయిర్గా ఉన్నారు అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరైతే యాక్టింగ్ చేయట్లా, ట్రాన్స్పరెన్సీగానే ఓపెన్గా ఉన్నారని కూడా అర్థమైతే ఉంది. అలాగే ఇక మళ్ళీ ఆ బిస్కెట్లు తనుజ తెచ్చుకుంటుంది కదా, రీతు తనుజ తేవడం పట్ల శ్రీజ వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్ళారట. నీకంటే ఈవిడ ఎట్లా కన్ఫ్యూజ్ ఉందో ఏమో అర్థం కావట్లే. ఈవిడే ఒక అక్కడ తనుజ అన్నట్టు గారే మనం వద్దన్నప్పుడు వాళ్ళే తీసుకొచ్చేస్తున్నారు, సరే ఆకలిగా ఉందని తెచ్చుకొని తింటున్నప్పుడు దొంగతనం అంటారు, మళ్ళీ ఆవిడ తెచ్చి ఇవ్వాలంట. అంటే ఏంటి ఎక్కడ మాదిరిగా ఇందాక నేను చెప్పినట్టుగా తనుజ కూడా అర్థమైంది, మనకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఆకలితో ఉండకూడదని ఇంటెన్షన్ ఉండేటప్పుడు దొంగతనంగా మీరు చూడకుండా తీసుకెళ్ళిపోయి తింటాను వదిలేవచ్చు కదా చూసినట్టుగా. బట్ అయ్యో మళ్ళీ వెళ్ళి తెచ్చేసి పెట్టేయండి, తీసేయండి, దొంగతనం చేసి పెట్టేయండి చేసి మళ్ళీ ఈ అమ్మాయి తీసుకెళ్ళి ఇవ్వడం అంటే నాది మామూలు హృదయం కాదు, స్పందించే హృదయం, కరిగిపోయే హృదయం అని చెప్పుకోవడానిక, పోటీ చేయడానిక. వాళ్ళు తినేవచ్చు కదా, సరే తింటున్నారు ఇక్కడ అనేవచ్చు కదా, బట్ వెళ్ళి వద్దు పెట్టించేసి మళ్ళీ తీసుకెళ్ళేవాడు. ఇవన్నీ చూస్తుంటే ప్యూర్లీ ఆడియన్స్కి ఏది రీచ్ అవుద్ది ఫుడ్ విషయంలో మన హ్యూమానిటీ ప్రదర్శించుకోవాలి, మన చేతితో మనమే ఇవ్వాలని క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నారు. గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోతే బాగుంటుందని నా సలహా, నాకైతే అట్లా అనిపించింది.
సరే, ఇక మళ్ళీ ఆ ఫుడ్ ఫెస్టివల్ అయిపోయింది బ్రహ్మాండంగా, చక్కగా సాంబారు స్మెల్ ఆవిడ చూస్తూ ప్రియా మురిసిపోయింది. ఈ అమ్మాయి కాఫీ పౌడర్ స్మెల్ చూసి ఈ అమ్మాయి ఎంజాయ్ చేసింది. మొత్తానికి ఆ ఓనర్స్ అంట టెనెంట్స్తో వంట చేయించుకోవచ్చు. టెనెంట్స్ కోసం మాత్రం బిగ్ బాసే వంట చేయాల్సిన అవసరం లేదు, పౌష్టికాహారం రోజు పంపిస్తా అన్నాడు. మరి అంత నొక్కి ఒక్క నుంచి పౌష్టికాహారం అన్నాడంటే రాగి జావా ఇలాంటివి ఏమైనా పంపిస్తారా ఏంటి చూడాలి. సరే, ఇంకొకటి ఏంటంటే ఎమాన్యుయల్ గార్డెన్ క్లీనింగ్ కష్టాలు అయితే చెప్పాం కదా, మామూలుగా లేవు. అది మా మానిటర్ని ఇప్పుడే కెలికానంటే కెలికాడు నిజంగానే, ఆయన కెలకబట్టి అట్లా అయ్యింది. సో మొత్తానికి ఆయన గంటలో అనేసరం గంటల గదిలో మంచిగానే చెప్పాడు. అయితే ఇక్కడ మళ్ళీ గొడవ అయింది కదా గుండంకులు అనే దాని గురించి. ఇక్కడ ఆయన ఫ్లోలో ఒక మాట అన్నాడు చూసారా, దాని గురించి తనుజ పాయింట్ పట్టుకుంది. ఆయన మాటల్లో మధ్యాహ్నం ఫుడ్ వదిలేశాను అన్నాడు కదా, ఎవరు అడగలేదు కదా వదిలేయమని, ఆయన తనుజ బర్ణతో చెబుతాను చూసారు, అది కరెక్ట్ పాయింట్, పర్ఫెక్ట్ పాయింట్. ఇప్పుడు ఆయన హీటో మూమెంట్లో వాళ్ళిద్దరు గొడవ అయ్యేటప్పుడు చూసావా మీ పట్ల నేను ఎంత దయార్థ హృదయుడిగా వ్యవహరించాను అని మాదిరిగా అది చేసిన దాన్ని ఎందుకు చెప్పుకోవాలి? అది ఆడియన్స్ గమనించారు, హౌస్ మేట్స్ గుర్తించారు కదా, సో చెప్పకుండా వదిలేయాల్సింది. నీకు అది నీ ఒరిజినల్లో రియాలిటో నీకు ఒక ఎమోషన్ వచ్చింది, వాళ్ళు తింటేనే నేను తింటానన్నా అంత అయిపోయా. బట్ ప్రత్యేకించి చెప్పుకోకుండా అది హౌస్ మేట్స్ గుర్తిస్తే చాలు, ఆడియన్స్ గుర్తిస్తారు కదా. సో ఆ అమ్మాయి పట్టుకున్నట్టుగా కావాలని చేస్తాను దాన్ని హైలైట్ చేసుకుంటున్నారా, ఎక్కువ చేస్తున్నాడు విషయం అయితే అర్థమవుతూ ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే తనుజ ఆ మనీష్తో కాఫీ పౌడర్ కోసం భరణితి కూడా చెప్పుద్ది, ఎలాగైనా అది లేపేస్తా ఒక 2 స్పూన్లు కాఫీ టీలు ఇస్తారు కదా పని వాళ్ళకి, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, సో ఇవ్వండి అని లెక్క చేస్తూ ఉంది. లైవ్లో కూడా చెప్పింది ఏదో ఒక కష్టపడి తీసేస్తా ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు లేపేస్తా, ఏదో ఒకటి అవన ఏదో ఒకటి చేద్దాం మాదిరిగా. ఇక నామినేషన్కి సంబంధించి కూడా ఈ కామనర్స్ అందరూ డిస్కషన్ పెట్టుకొని ఎవరు సంజనాన్ని చేస్తారు. అట్టగే రీతు చౌదరి కూడా నామినేషన్లో భాగంగా దెబ్బ తగిలింది, గాయమయ్యింది. అసలు వాళ్ళ నామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎట్లా నామినేట్ అయ్యారనేది కూడా మరొక వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా మర్చిపోకండి.